హలో, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను ఒక కాక్టైల్ లాంటి చూపిస్తానండి. నేను గ్రేప్స్ జ్యూస్ తోటి మొహితో చేసుకుంటున్నాను. అంటే గ్రేప్ జ్యూస్ మొహితో. అది ఇంట్లో హోమ్ మేడ్గా ఎలా చేసుకోవచ్చు. బాగుంటుంది. సమ్మర్ వచ్చేసింది కదా, వేడిగా ఉంటుంది. సో జ్యూస్ ఏదైనా జ్యూస్ చేసుకుందాము అనుకున్నాను. సో ఇలా మనం మొహితో చేసుకుందాము. సో దీనికి మనకి కావాల్సినవి గ్రేప్స్, పౌడర్ షుగర్, ఐస్, లెమన్. సో ఇది లెమన్ కాదు, లైమ్, కొన్ని మింట్ లీవ్స్, మనకి కావాలంటే స్పార్క్లింగ్ వాటర్. సో చూసేద్దాము ఎలా చేసుకుందాము. అంటే నేను గ్రేప్స్ ఒక జార్లో వేసుకున్నాను. సో ఈ గ్రేప్స్కి ఈ గ్రేప్ మొహితోకి మనము గ్రీన్ గ్రేప్స్తో చేసుకోవచ్చు, రెడ్ గ్రేప్స్తో తీసుకోవచ్చు, లేదంటే బ్లాక్ కలర్ గ్రేప్స్తో కూడా చేసుకోవచ్చు. సో ఇవి నా దగ్గర ఈరోజు ఈ కలర్లో ఉన్నాయి. ఈ గ్రేప్స్ అంటే రెడ్ కలర్లో ఉన్న గ్రేప్స్ అనమాట. సో దీనికి నేను కొన్ని ఫ్రెష్గా ఉన్నటువంటి కొన్ని మన మింట్ లీవ్స్ యాడ్ చేసుకున్నాను. మింట్ లీవ్స్ వాష్ చేసుకొని మింట్ లీవ్స్ వేసుకోవాలి. సో మనకి ఇంకా ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే ఇంకొన్ని వేసుకోవచ్చు. చూడండి, నేను సో ఇవి వేస్తున్నాను. సో తర్వాత దీనికి మనము కొంచెము షుగర్ యాడ్ చేసుకుందాము. నేను దీంట్లో పౌడర్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మనకి పౌడర్ షుగర్ వేసుకుంటే బాగుంటుంది, లేదంటే షుగర్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే పౌడర్ షుగర్ వేసుకుంటున్నాను. ఒక్కసారి ఈ గ్రేప్స్ కొంచెం బాగా సవర్గా ఉన్నాయి, అందువల్ల నేను 1 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ వేసుకున్నాను. సో పౌడర్ షుగరే కావాలని ఏం లేదండి. మనం షుగర్ని మిక్సీలో వేసుకుంటే పౌడర్ అయిపోతుంది, లేదంటే రెగ్యులర్ షుగర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. నేను ఇప్పుడు గ్రేప్ జ్యూస్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇదండి, నేను ఇలా జ్యూస్ చేసుకున్నాను. ఇది మనం బాగా స్మూత్గా, అంటే మరి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. మనకు కొన్ని అలా గ్రేప్ చంక్స్ లాగా ఉండాలి. సో దీంట్లో నేను ఇప్పుడు కొన్ని ఐస్ కూడా వేసుకుంటున్నాను. ఐస్ కూడా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి షుగర్ తీసుకున్నానండి, రా షుగరు. ఇలాంటి షుగర్ యూజ్ చేసుకుంటున్నాను నేను. మన దగ్గర ఏ షుగర్ ఉంటే ఆ షుగర్ తీసుకోవచ్చు. ఇందులోకి నేను కొంచెము ఫనీగా ఉంటుంది మీకు, బట్ ఐఎమ్ యూజింగ్ కొంచెము చిల్లీ పౌడర్ అండి. ఎక్కువ అక్కర్లేదు. ఆ చిల్లీ పౌడర్ని మనం వేసుకొని దీన్ని మనం కొంచెం మిక్స్ చేసుకుందాం. కావాలంటే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇది ఏమి మన దాంట్లో జ్యూస్లో మిక్స్ చేయమండి, జస్ట్ దీనిని ఒక డెకరేషన్ పర్పస్కి చేసుకుంటున్నాను నేను దీన్ని యాక్చువల్గా స్పెల్లింగ్ ఏమో మొజిటో అంటారు, MOJITO, కానీ స్పానిష్లో దీనిని వీళ్ళు ఎట్లాగా పలుకుతారు. సో దీని అందుకని మొహితో అంటారు. సో దీనిని మొజిటో అనరు, మొహిటో అంటారు. నేను కూడా తప్పుగా ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నాను, క్షమించండి. నాకు కూడా సరిగ్గా ప్రొనౌన్స్ చేయడం రాలేదు. సో ఎక్స్క్యూజ్ మీ. సో ఇప్పుడు నేను దీనిని ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇప్పుడు 2 గ్లాసెస్కి చేస్తున్నానండి ఈ మొహితోని. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఇక్కడ ఫన్నీగా చూపిస్తాను. మనం ఈ గ్లాసెస్కి ఈ లెమన్ ఇలా కట్ చేసుకొని ఈ ఎడ్జెస్కి ఇలా రబ్ చేసుకోవాలి. లెమన్ని ఇలా రబ్ చేసుకోవాలి. సేమ్ ఈ గ్లాసుకి కూడా ఇలా రబ్ చేసుకొని దీనిని ఇప్పుడు మనం లెమన్ అయింది కదా, ఇప్పుడు ఈ గ్లాసుని ఇలా తీసుకొని ఇదిగోండి, మనం ఇక్కడ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చిల్లీ పౌడర్ అండ్ షుగరు, దీనికి ఇలా పెట్టి ఇలా స్విచ్ చేయాలి. గ్లాస్కి ఇలా వచ్చింది కదా. సో ఇంకోసారి ఇలా చేస్తాను. ఇదేంటంటే మనం తాగుతున్నప్పుడు కొంచెం స్వీట్గా, కొంచెం స్పైసీగా అలా ఉంటుంది ఇలా. సో
ఈ గ్లాసుకి కూడా చేసి పెడతాను అలాగే. చూడండి ఇలా అనమాట. నేను గ్రేప్ జ్యూస్ని నేను ఒక కాక్టైల్ ఇట్లా ఉండే ఒక షేకర్లో వేసుకొని షేక్ చేస్తాను. దీంట్లో ఇప్పుడు నేను ఈ జ్యూస్ వేసేసుకొని అలాగే ఒక లెమన్ పీస్ కూడా వేసుకుంటాను. నేను ఆల్రెడీ జ్యూస్ వేసుకున్నాను దీంట్లో. ఇది ఒక లెమన్ వేసుకొని మళ్ళీ జ్యూస్ వేస్తాను. ఇవన్నీ దీంట్లో జ్యూస్ వేసుకున్నాను, ఒక లెమన్ కూడా వేసుకున్నాను. సో లైమ్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనకి కావాలంటే స్పార్క్లింగ్ వాటర్ వేసుకోవచ్చు. ఇది ప్లెయిన్ స్పార్క్లింగ్ వాటరు, లేదా జస్ట్ వాటర్ వేసుకోవాలంటే వాటర్ వేసుకోవచ్చు ఐస్ వేసుకొని. సో నేను దాంట్లో ఇప్పుడు కొంచెము వాటర్ యాడ్ చేసేసుకొని నేను షేక్ చేస్తాను. ఈ గ్రేప్ జ్యూస్ మొహితాలో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. బ్లాక్ సాల్ట్ ఉంటే ఇంకా మంచిది. నేను పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను. జస్ట్ అంటే కొంచెం లిటిల్ టేస్ట్ ఇస్తుంది కొంచెం సాల్ట్ వేసుకుంటే మనము దాంట్లో. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి షేక్ చేసుకుంటాను. మన మొహితో రెడీ అయిపోయిందండి. నేను గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. నేను దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. మనకి ఎన్ని ఐస్ క్యూబ్స్ కావాలంటే అన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. సో నేను ఇది స్మాల్ గ్లాసెస్ కాబట్టి ఎక్కువ ఐస్ వేయట్లేదు, 2 వేసాను క్యూబ్స్. నేను మొహితాన్ని ఇట్లా గ్లాసుల్లో ఐస్ వేసుకున్నానండి. ఇదిగో షేకర్లో నుంచి తీసుకొని ఇదిగోండి ఇలా పోసుకోవాలి. మనం కొంచెం దీంట్లో అలా లీవ్స్ గ్రేప్స్ కూడా కొంచెం ఉంటాయి. సో చూద్దాం. చూడండి మొహితో రెడీ అయిపోయింది. గ్రేప్ జ్యూస్ తోటి గ్రేప్ మొహితో. సో ఇప్పుడు నేను దీనిని ఒక ప్లేట్లో పెట్టి సర్వింగ్ చూపిస్తాను. ఇదండి మన గ్రేప్ మొహితో రెడీ అయిపోయింది. నథింగ్ అండి, ఇది జస్ట్ జ్యూస్ మాత్రమే. పేరుకే గ్రేప్ మొహితో అని పెట్టాను. సో సమ్మర్ వచ్చేస్తుంది కదా, కూల్గా తాగితే చాలా బాగుంటుంది. దీంట్లో ఏం లేదు, జస్ట్ గ్రేప్ జ్యూస్ అంతే. సో కొంచెం లెమన్ మనం మింట్ వాడుకున్నాము రిఫ్రెష్నెస్ కోసము. సో ఇదండి, ఎలా ఉందో చెప్పండి. మనం ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోవచ్చు దీనిని. మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే అండి, బాయ్ బాయ్.